4 డేస్ సౌర్య బాబు ఇంట్లో ఉంటాడండి. వాడికి ఇష్టమైన స్వీట్స్‌లలో గులాబ్ జామ్ ఒకటి. గులాబ్ జామ్‌ని ఈరోజు చేద్దామని అది కొంచెం హెల్తీగా. అసలు గులాబ్ జామే అన్‌హెల్తీ ఎక్కువ స్వీట్. దాన్ని హెల్తీగా ఏందబ్బా అనుకుంటారా? గుడ్లో మెల్ల అంటారు కదా! అలాగే ఉన్న దాంట్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాము. ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చో సింపుల్‌గా అనేది కూడా చూపిస్తాను పదండి. ఇప్పుడే నువ్వులు బెల్లపుండలు చేశాను. అదే బౌల్లో గులాబ్ జామ్ పౌడర్ వేసానండి. దాంట్లో ఓన్లీ మిల్క్ తో మాత్రమే పిండి కలిపితే నూనె తక్కువ లాగుతుంది అనమాట. ఒక్క స్పూను నెయ్యి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు అయితే. చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్ గా కలపాలన్నమాట. అట్టని చేతికి అంటుకోకూడదు, మృదువుగా ఉండాలి. దాన్ని ఒక మూత పెట్టి 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. తక్కువ చక్కెర తీసుకొని ఎక్కువ నీళ్లు పోసి జీర పల్చగా చేసుకోవాలండి. అది చిన్న టిప్ హెల్దీ అంటే, ఓకేనా. నెక్స్ట్ అయితే ఆర్టిస్టిక్ గా వెలిగిద్దామని గ్యాస్ లేట్ అయింది, టప్ మంచింది అనమాట. అట్ట మాత్రం మీరు చేయవాకండి. 10 మినిట్స్ తర్వాత మనం మూత పెట్టి తీసుకున్న గులాబ్ జామ్ పిండిని చూసారా, ఇలా రౌండ్ గా చేసి మధ్యలో ఇలా నొక్కాలి వెడల్పుగా. అప్పుడే మనకి కాల్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎలా అంటారా, కాల్చేటప్పుడు చూపిస్తాను. ఆ రౌండ్గా మరీ గుండ్రంగా మనం వీడియోలో చూపించినట్టు యాడ్లో చూపించినట్టు చేయకూడదు అనమాట. అది మనకి చాలా కష్టం ఫ్రై చేయడం. చూసారా, అన్నీ చేసుకున్నాను. ఇలా అన్ని ఫ్లాట్గా నొక్కుకోవాలన్నమాట. మనం కాల్చే టైంకి మళ్ళీ ఇవి ఉబ్బుతాయి. అప్పుడు మళ్ళీ బాండెట్లో వేసేటప్పుడు మళ్ళీ కొంచెం నొక్కి వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి, ఫ్రీగా కాగాలి. అందుకని చెప్పేసి ఈ లోపల పాకం కూడా కాగుతా ఉంది. నేనైతే తీగ పాకం లాగా పెట్టనండి. ఈ ఆయిల్ని లైట్ వేడి అనమాట, మరీ పొగలు రాకూడదు. చూసారా, వేస్తే గబుక్కుని ఇట్లా పైకి వచ్చేయకూడదు, చిన్నగా రావాలి. అంత వేడి మాత్రమే ఉండాలి నూనె. మంట మాత్రం సిమ్లో కాదు, అట్టని హైలో కాదు, మీడియంలో పెట్టుకొని జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఈ జామున్స్ రౌండ్గా ఉంటే ఏమవుతుందంటే మనం ఇట్లా తిప్పేటప్పుడు తిరిగి 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 మళ్ళీ ఒకవైపే కాలుతుంటాయి. మనం కంటిన్యూస్గా ఇలా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా ఫ్లాట్గా నొక్కితే ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా వెనక్కి తిప్పినప్పుడు వడలు తిప్పితే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కానీ కాలాక మనం జీరాలు వేసాక చూడ్డానికి అయితే రౌండ్గానే ఉంటాయి. ఏం ప్రాబ్లం ఉండదు. అమ్మో ఏమైనా షేప్ ఏమైనా దెబ్బతింటుందా అనడానికి మనకి ఈజీగా ఉంటుంది. చేసేవాళ్ళకి, తినేవాళ్ళకి ఏం తెలుస్తుందండి చేసేవాళ్ళ బాధ. నాకైతే గంట సేపు నిలబడి ఇవన్నీ చేసేసరికి పిక్కలు పట్టేశాయన్నమాట. అంత కష్టం అనిపిస్తుంది నాకైతే నిలబడి చేసే పనులు. ఈ జామున్స్ కొంచెం ఎక్కువ బ్రౌన్గా కానీ కాలితే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, ఈ కలర్ ఎర్రగా రావాలి. లైట్ కలర్లో తీస్తే ఏమవుతుందంటే పాలు వాసన వస్తుంది. కానీ నచ్చేవాళ్ళు తీసుకోవచ్చు. నిల్వ ఉండాలంటే ఈ కలర్ ఉండాలండి. ఇట్లా గాలిస్తే 10 డేస్ అయినా బయట ఉంటాయి. కానీ మనం జీరాలో ఎక్కువ నీళ్లు పోసి పల్చగా చేసాం కాబట్టి నిల్వ ఉండదు. 2 రోజులే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. కొంచెం డార్క్ కలర్లో కాల్చినప్పుడు మనకి కాలా జామున్ టేస్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ కూడా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.